అందమైన అమ్మాయి అలాగే ఈ కుర్రాడు ఒక మారుమూల ఐలాండ్ లో ఇరుక్కునిపోతారు. అయితే ఈ కుర్రాడు సముద్రంలోని చేపల్ని పట్టుకుని తింటూ ఉంటాడు. అలాగే ఈ అమ్మాయిని కూడా తినమని ఇస్తాడు. కానీ ఈమె తానెప్పుడూ పచ్చి మాంసాన్ని తినలేదని చెప్తుంది. అయితే ఈ కుర్రాడు ఈ అమ్మాయి చాలా అందంగా ఉందని అనుకుంటాడు. అలాగే వీరిద్దరూ కలిసి ఆ సముద్రపు ఒడ్డున దొరికిన వస్తువులన్నీ సేకరిస్తారు. అలాగే వీటన్నిటిని ఉపయోగించి వీళ్లు ఉండడానికి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వర్షపు నీటిని పట్టుకుని తాగుతారు. మరుసటి రోజు ఉదయం ఈ కుర్రాడు ఆహారాన్ని వేటాడడానికి సముద్రంలోకి వెళ్తాడు. ఇతడు వేట పూర్తి చేసుకుని తిరిగి వస్తూ ఉండగా సముద్రపు ఒడ్డున ఒక వ్యక్తి పడి ఉండడం చూస్తాడు. వెంటనే ఇతడు గాయాలతో పడి ఉన్న ఈ వ్యక్తిని తన నివాసానికి తీసుకువెళ్తాడు. ఇంతలో ఈ అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి ఈ వ్యక్తిని హక్ చేసుకుంటుంది. నిజానికి ఈ వ్యక్తి ఎవరో కాదు, ఈ అమ్మాయి భర్త. వీరిద్దరూ మళ్లీ కలిసేసరికి ఒకరిని ఒకరు హక్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటారు. వీళ్ళని చూసి ఈ కుర్రాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరుసటి రోజు ఈ కుర్రాడితో కలిసి ఈ అమ్మాయి కూడా సముద్రంలోకి వెళ్లి వేటాడుతూ ఉంటుంది. అయితే తన భార్య ఆ కుర్రాడితో స్నేహంగా ఉండేసరికి ఈ వ్యక్తికి అసూయగా అనిపిస్తుంది. అందుకని ఇతడు ఆ కుర్రాడితో గొడవ పెట్టుకుంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.